హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అల్లరి గ్యాంగ్. హాయ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండేది. ఫర్ ది ఫస్ట్ టైం మా తమ్ముడు లైఫ్లో నాన్ వెజ్ కుక్ చేస్తున్నాడు. అంటే వెజ్ అయితే కుక్ చేశాడు, ఫస్ట్ టైం నాన్ వెజ్ కుక్ చేయబోతున్నాడు. వాడు ఎలా కుక్ చేస్తున్నాడు, వాడు ఇప్పుడు ఏ పొజిషన్లో ఎలా ఉన్నాడు అని చెప్పేసి చూద్దామని ఆతృతతో నేను మా యూట్యూబ్ పార్ట్నర్ వెళ్తున్నాం. గైస్ మీరు కూడా మాతో పాటు రండి, వీడియోని చూడండి. వాడు చికెన్ కర్రీయో ఫ్రైయో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట వాడింటికి. సో చూడండి ఎట్లా చేస్తాడు. వాడికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అర్థమైపోయింది మేము వస్తున్నాం అని చెప్పి. సో అంతా అలర్ట్గా ఉంటాడేమో అని అనుకుంటున్నాము. బట్ చూద్దాము అక్కడ రియాక్షన్. ఇదంతటికి ప్లస్ పాయింట్ ఏంటంటే మా పిన్ని గారి రియాక్షన్ ఎలా ఉండేదో తెలియదు. అది కూడా చూడాలనుకుంటున్నాం మేము. ఫస్ట్ టైం వాడు కుక్ చేస్తున్నాడు, అది కూడా మా కోసం కుక్ చేస్తున్నాడు, వాడి కోసం కాదు. సో చూద్దాం రండి ఎట్లా ఉండబోయేదో. టేస్ట్ కూడా మీకు మేము తినేసి మీకు చూపిస్తాం. నువ్వు కట్ చేసుకోరా, నువ్వు అసలు కనీసం కొంచెం అయినా కట్ చేయి. Bro, cutting onions like this, friends. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ కడుగుతున్నారు ఫ్రెండ్స్. అరే ఎంతరా అది చికెన్, ఎంత క్వాంటిటీ? గుడ్డ అంతా అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. చెప్పురా, నాకేం పర్లేదు. ఫస్ట్ టైం కదా అమ్మ, అందుకే 2 చేతులు. ఇదేందా ఇది నేను చూడలే. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కోసం వెయిట్ చేస్తున్న చికెన్ ప్రియులు అనమాట. ఇంకా ఎంతసేపు బ్రో, ఆకలి అవుతుంది. సో ఈ లోపు రెడీ అయ్యేలోపు వీళ్ళు ఫోన్లో బిజీ అయిపోయారు. ఇప్పుడే అన్ని తాజా వార్త, మిక్సీ ఆడదాం అనే టైంలో కరెంట్ పోయింది ఫ్రెండ్స్. పెద్ద సమస్య వచ్చి పడిందే. We have an alternative. ఏంటిది? రుబ్బురోలా. ఇప్పుడే ఫ్రెండ్స్ కరెంట్ పోయింది. సో కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట మళ్ళీ. అది మంచిగా గోల్డ్ షేడ్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేయాలి. అరే సౌండ్ వినపడిద్దిరా, ఇందులో కొడుతున్నావు దానికి వేసి. చికెన్ వేస్తున్నారు. ఇవాళ బ్రో ఒక వెరైటీ చికెన్ చేస్తున్నాడు అనమాట. యూట్యూబ్ లో నేర్చుకొని మరి చూసి మరి నేర్చుకోవాలా, ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. అందరూ పెరిగేసి మ్యాగ్నేట్ చేస్తారు. పెరిగే తినడానికి పెరుగు కూడా వేయడం లేదు. ఓన్లీ అల్లం చిన్నులపై పేస్ట్, ఉప్పు, పసుపు, నిమ్మకాయ అన్నమాట, ఇవే వేసి మ్యారినేట్ చేశాడు. చికెన్ లో టమోటో కూడా వేస్తాడు. మా తమ్ముడు టమోటో కూడా వేయకుండా కుక్ చేస్తున్నాడు గైస్ తినడానికి. చూద్దాం చికెన్ టేస్ట్ ఎట్లా వస్తుందో. ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉడికింది చికెన్? 50%. అప్పుడే 50% అయిపోయిందా? మిగతా 50 అయిపోద్దాం. మిగతా 50లో నువ్వు ఏదో ఒకటి యాడ్ చేయాలి బ్రో. అసలు వాడు చికెన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేశాడో తెలుసా? గరం మసాలా యాడ్ చేశాడు అనమాట. అది ఇప్పుడు లాస్ట్ లో యాడ్ చేయాల్సింది ముందే యాడ్ చేశాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చెప్పురా, నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోరా వీడియోలో. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం దాన్ని పారిపోసాడు అనమాట. సో మళ్ళీ ఏమేమి వేస్తావు మళ్ళా?
చెక్క లవంగా మర్చిపోయాడు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. కుక్ అయింది 75%. 75% నీకు అది తెలుసురా? 75% అయింది అది చెప్పిందా నీకు చచ్చిపోయిన కోడి? అడిగా 75% ఎంత పర్సెంట్ అని. ఏమో నీకు తెలుసేమో అని అడిగాను. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట. వేయాల్సిన అన్ని స్టఫ్ అదంతా వేసాడు. పక్క నుంచి మూత చేస్తున్నాడు ఫ్రెండ్స్ గెంటతోటి. సో అయిపోయింది స్టఫ్ అంతా. చెప్పురా. చికెన్ తిందామని వచ్చిన మా అక్క నీరసం వచ్చి పడుకుంది ఫ్రెండ్స్. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఏం చేయమంటారు, మా తమ్ముడు చేసి చేసి నాకు నిద్ర తప్పించాడు. స్మెల్ మాత్రం వస్తుంది కానీ వాడు నాకు పెట్టట్లా, నిద్రపోమని చెప్పాడు. అయిపోవచ్చింది, కారం కూడా వేసాడు కొంచెం. వచ్చేలోపు నేను ఒక 5 minutes ఒక nap వేసి నిద్రపోతాను. స్నాపా? Nap. మా అన్న మాత్రం ఫుల్ బిజీగా ఫోన్ చూసుకుంటున్నాడు. ప్రపంచం ఎటైనా బాగుంది, నా పని నాదే అని. సో మేమందరం చికెన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు తిందామా అని. చికెన్ మాత్రం రావట్లేదు. అయిపోయిందంట, చూద్దాం పదండి. బ్రో ఓ స్మెల్ అక్కడ దాకా వస్తుందిరా. సో ఫైనల్ చికెన్ ప్రిపరేషన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. ఇప్పుడు తిని టేస్ట్ చేద్దాం ఎట్లుందో చికెన్ టేస్ట్. సో ఫస్ట్ తమ్ముడు చేసిన చికెన్ అన్న తినబోతున్నాడు అనమాట. సో రియాక్షన్ చూద్దాం. ఫైనల్ గా మా తమ్ముడు చికెన్ చేయడం అయితే అయిపోయింది. వాడు చేసే లోపు నేనైతే ఓ పవర్ నాప్ కూడా వేసేసాను. అంతలా నాకు నిద్ర వచ్చేసింది. వెయిట్ చేసి ఫైనల్ గా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉండిద్దో చూద్దాము. టేస్ట్ కనుక బాగుంటే మా తమ్ముడిని అయితే మాస్టర్ షెఫ్ ప్రాజెక్ట్ కేకి నేను మా తమ్ముడు కలిసి వస్తాం. వాడేమో షెఫ్ గా కుక్ చేస్తే నేను అసిస్టెంట్ షెఫ్ గా వాడికి సపోర్ట్ చేస్తాను. అది కనుక అది బాగుండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నప్పుడు పంపిస్తాను. కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లో అందరు రియాక్షన్ చూడడానికి ఇంట్లో అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట. సో చూద్దాం ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లుండిద్దా అని. ఇప్పుడు మా తమ్ముడు అయితే బౌల్ తీసుకుని వెళ్తున్నాడు. చూడండి ఎట్లా వెళ్తున్నాడు, మీకు కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాడు వాడు. వాడు వెళ్తున్నట్లేదు, మాకు ఎదురుగా వస్తున్నట్టున్నాడు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి తిందాం అనమాట. తిని టేస్ట్ ఎట్లుందో మీకు కూడా చెప్తాము. హౌస్ ఇట్ కా? బాగుంది బాగుందిరా. బాగుంది, చాలా బాగుంది. సాంబార్ ఫ్రెండ్స్ తింటారా?